విక్రమ్ దుష్టం చేసిన దుండగులను వెంటనే విక్రమ్ దుష్టం చేసిన దుండగులను వెంటనే చంద్రశేఖర్ అన్న నాయకత్వం, చంద్రశేఖర్ ఆజాద్ అన్న నాయకత్వం, చంద్రశేఖర్ ఆజాద్ అన్న నాయకత్వం, ఆజాద్ అన్న నాయకత్వం. జగిత్యాలలో అంబేద్కర్ విగ్రహాన్ని దుష్టం చేసిన దుండగులను వెంటనే, అంబేద్కర్ విగ్రహాన్ని దుష్టం చేసిన దుండగులను వెంటనే జగిత్యాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దుష్టం చేసిన దుండగులను వెంటనే, విగ్రహాన్ని దుష్టం చేసిన దుండగులను వెంటనే చంద్రశేఖర్ అన్న నాయకత్వం, చంద్రశేఖర్ ఆజాద్ అన్న నాయకత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దుష్టం చేసిన దుండగులను వెంటనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిమ్న జాతీయుల ఆశాజ్యోతి దేవుడైనటువంటి ఈ దేశానికి మార్గదర్శి, ఫస్ట్ న్యాయశాఖ మంత్రి, ఈ దేశానికి అతి గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని జగిత్యాలలో ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా మొత్తం అన్ని జిల్లాలకు వ్యాప్తి చేపించి ఇంకా తీవ్రం చేస్తామని ఈ గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాము. ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రం ఏర్పడ్డదో, రేవంత్ రెడ్డి అన్న గారు మీరు తన పుణ్యంతో ఏర్పడ్డ రాజ్యాంగానికి చీఫ్ మినిస్టర్ ఉన్నారు. దోషులను మీరు వెంటనే ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళకు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నాము. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బాబాసాహెబ్ రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బాబాసాహెబ్ రాజ్యాంగం, వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. నేను నిజామాబాద్ జిల్లా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడిని మదాలే అజయ్ని. నిన్న జరిగినటువంటి జగిత్యాల్లో మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దుష్టం చేశారు. కావున భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దుష్టం చేసిన దుండగుల్ని వెనక ఈ యొక్క గవర్నమెంట్ చేయి ఉన్నది. కావున వాళ్ళకి అంబేద్కర్ గారికి దుష్టం చేసిన దుండగులని వెంటనే అరెస్ట్ చేయాలి అని మేము భీమ్ ఆర్మీ నుంచి నిజామాబాద్ డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అతనిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామనేసి డిమాండ్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్కి. జై